హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సాంబార్ పౌడరు నేను ఎక్కువ క్వాంటిటీ కాదండి, ఇంకా వీడియోలో చూపించే దానికంటే కూడా తక్కువ క్వాంటిటీనే చేస్తూ ఉంటాను. కాకపోతే మరి అంత కొంచెం అయితే వీడియోలో చూపించడానికి బాగుండదని చెప్పేసి ఇంకొద్దిగా ఎక్కువ క్వాంటిటీ అయితే చేసి మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను. సాంబార్ పౌడర్కి ఫస్ట్ వచ్చేసి 10 నుంచి 15 అయితే ఎండుమిరకాయలు తీసుకోవాలి. వాటిని తొడియాలు తీసేసి ఇలా బాగా కడాయి అయితే హీట్ అవనివ్వాలండి. హీట్ అయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా ఫ్లేమ్ అయితే మనము సిమ్లో పెట్టేయాలి. ఏది ఫ్రై చేసినా కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే మనకి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. ఆ ఐటమ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కూడా ఫ్రై అవుతూ ఉంటాయి. ఒక మాడు రానివ్వాలండి. ఇక్కడ నేను మీకు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలాగైతే వేగాలి, కొద్దిగా ఘాటుగానే వేగాలి. వేగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో 1 స్పూను పచ్చిపప్పు, 1 స్పూను మెంతులు, 1 స్పూను కందిపప్పు, 1 స్పూన్ ఏమో ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ఏమో నువ్వులు, ఇవన్నీ వేసేసుకోవాలండి. అన్నీ సేమ్ క్వాంటిటీ, ఒక్కొక్క స్పూనే వేసుకున్నాను. ఇదే చాలా అయిపోతుందండి పౌడరు. దగ్గర 2 months వరకు వస్తుంది. నేను యాక్చువల్గా వీడియో కాకుండా జనరల్గా చేస్తే దీనిలో హాఫ్ స్పూనే వేస్తాను. అలా వేసినా సరే 1 month వరకు వచ్చేస్తుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోనే కొద్దిగా 1 స్పూన్ వచ్చేసి బియ్యం వేసుకోవాలండి. మనం ఇంట్లో రైస్ ఉంటాయి కదా, వండుకుంటూ ఉంటాం కదా, ఆ బియ్యమే 1 స్పూన్ వేసుకోవాలి. బియ్యం వేసుకుంటే మనకి సాంబార్ అనేది చిక్కగా వస్తుంది బాగా, అందుకని చెప్పేసి వేసుకుంటారు. 1 స్పూన్ వచ్చేసి మిరియాలు కూడా వేసుకోవాలి. మిరియాలు ఘాటుకు తగ్గట్లు వేసుకోవాలి. మా ఇంట్లో మేము కొద్దిగా స్పైసీగానే తింటూ ఉంటాము, అందుకని చెప్పేసి 1 స్పూన్ వేసుకున్నాను. అదే స్పైసీగా తక్కువ తినే వాళ్ళైతే 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దోరగా ఫ్రై అవ్వాలి. దోరగా మీన్స్ కలర్ వస్తే సరిపోతుంది, బాగా ఫ్రై అవ్వనవసరం లేదు. ఇప్పుడు పొయ్యి ఆపేసిన తర్వాత దీనిలో ఎండు కొబ్బరి ముక్కలు ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కాబట్టి ఫస్టే అవి వేసేసాను. లేదు అంటే అవి కూడా ఫస్ట్లోనే వేసుకోవాలి. దీనిలోనే ఇంగు వేసాను, ఇంకా పసుపు కూడా వేసాను. అవి పావు స్పూన్ అయితే సరిపోతుందండి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసి పక్కన పూర్తిగా చల్లారటానికి పెట్టుకోవాలి. ఇన్కేస్ మనం పొయ్యి ఆపేసాం కదా అని చెప్పేసి కలపకుండా ఉంటే అడుగు వరకు మాడిపోతాయి. ఎందుకు అంటే మనకి ఇంకా ఏదైతే కడాయి ఉందో అది హీట్గానే ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే మనమైతే మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసేటప్పుడు కూడా అన్నీ ఒకేసారి కలిపి వేసేసుకోవచ్చు. దీనిలోనే నేను ఫస్టే ఇక్కడ బిర్యానీ పౌడర్ అయితే వేశాను, అందుకని చెప్పేసి మిక్సీ అలా ఉంది. ఇవన్నీ చక్కగా మిక్సీ అయితే చేసుకోవాలి. ఇంకొకటి, మిక్సీ చేసేటప్పుడు లైట్గా బరగ్గా ఉండాలండి. పూర్తిగా మెత్తటి పౌడర్ చేయకుండా లైట్గా బరగ్గా ఉంచుకుంటేనే మనకి బాగుంటుంది. సాంబార్ చేసేటప్పుడు ఆ టెక్స్చర్ అయితే వస్తుంది. ఇలా మిక్సీ చేసేసిన తర్వాత దీన్ని ప్లేట్లో వేసేసి పూర్తిగా చల్లారిన తర్వాతే మళ్ళీ నేను వేరే డబ్బాల్లో పెట్టుకుంటాను. లేదు అంటే మనకి ఈ హీట్ మీద పెడితే బాక్స్ కానీ డబ్బా ఏదైనా సరే లైట్గా చెమ్మలా ఫామ్ అవుతుందండి, అందుకని చెప్పేసి అలా పెట్టుకోవాలి. ఫ్లేవర్ అయితే ఎంత బాగుందో. నేను ఇది పౌడర్ ఈరోజు చేశాను కదా, రేపేమో సాంబార్ చేసి వేశాను.